సీమ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు మీకోసం. శిథిలావస్థకు చేరిన కల్లూరు ఓకెర వాగు బ్రిడ్జ్ ప్రమాదం పొంచింది. ప్రభుత్వం వెంటనే స్పందించాలి. విఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో వైద్యుల నిర్లక్ష్యంతో మహిళ మృతి. న్యాయం కోరుతూ కుటుంబ సభ్యుల నిరసన. కర్నూలు పెద్దపాడు వద్ద రోడ్డు ప్రమాదం, మహిళ మృతి. సాయి రేణుక ఎల్లమ్మ వెంచర్లో 5 రోజులుగా వినాయకుని పూజలు. ఘనంగా నందికొట్కూరు టీడీపీ ఇన్ఛార్జ్ వెంకటరెడ్డి జన్మదిన వేడుకలు. శిథిలావస్థకు చేరిన కల్లూరు ఓకెర వాగు బ్రిడ్జ్ ప్రమాదం పొంచి ఉంది. ప్రభుత్వం వెంటనే స్పందించాలి. దిబ్బగుంతల హైవే R&B రోడ్లు వినాయక నిమజ్జనం తేదీ దగ్గర పడుతున్నా స్పందించని అధికారులు. వినాయక నిమజ్జనం సందర్భంగా కొన్ని ఆర్టీసీ బస్సులను కల్లూరు మీదుగా వెళ్లాలని అధికారులు ఆదేశించారు. గోడలు శిథిలమై ప్రమాదం పొంచి ఉన్న కల్లూరు ఓకెర వాగు బ్రిడ్జిపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని శివారు కాలనీల అసోసియేషన్ల ప్రతినిధులు జి హర్షవర్ధన్ రెడ్డి, జె వీరస్వామి, పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు ఎరిగినేని పుల్లారెడ్డి, అవాజ్ నాయకులు ఎల్ నయం విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఉదయం పలు సంఘాల ప్రతినిధులతో కలిసి PPSS ప్రతినిధి బృందం నగరంలోని ప్రధాన రోడ్లపై పర్యటించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పర్యటనలో పర్యావరణ పరిరక్షణ విభాగం ప్రతినిధి తోట హరికృష్ణ, PPSS నుండి ఏ వెంకటేశ్వర్లు, MD యూనస్, CV వర్మ, P సత్యప్రసాద్, G నారాయణ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా గణేష్ నిమజ్జనం గురువారం రోజు కర్నూలులో పెద్ద ఎత్తున ప్రారంభించడం జరుగుతుంది. ఈ సందర్భంగా కేసీ కెనాల్ దగ్గర మన ఆనంద్ ట్యాగ్ దగ్గర నుండి బ్రిడ్జి కింద వాటర్ ఫుల్గా కేసీ కెనాల్ నుంచి వాటర్ కిందికి లీక్ అవుతా ఉంది. దాన్ని ఇమ్మీడియట్గా మరమ్మతు చేయించాలి. నగరంలో వినాయక నిమజ్జనం దగ్గరికి వచ్చింది. ఈ బ్రిడ్జి చాలా ఘోరం ప్రమాదంగా ఉంది. ఈ బ్రిడ్జి మరమ్మతు చేయాలి. ఈద్గా దగ్గర అక్కడ కూడా చాలా ఘోరంగా ఉంది రోడ్డు. నిమజ్జనము హైదరాబాద్ స్థాయిలో జరుగుతుంది. ఇంత రద్దీని తట్టుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. రస్తాలలో ఉన్న కల్వర్ట్లు అవి చాలా అధ్వాన పరిస్థితులు ఉంది. ఉదాహరణకు ఓకెర వాగు బ్రిడ్జి చూసుకుంటే అది అధ్వాన పరిస్థితిలో ఉంది. ఈ బ్రిడ్జి మీద జన సమూహం ఎక్కువ పోయినప్పుడు అదేమైనా పడిపోయే ప్రమాదం ఉంది. తొందరలో గణేష్ నిమజ్జనం కర్నూలు నగరంలో జరగబోతుంది. అధికారులు మాత్రం స్పందించడం లేదు. నగరంలో ఉండే R&B రోడ్లు లేదా హైవేకి సంబంధించినటువంటి సర్వీస్ రోడ్లు గుంతలు పడి ప్రమాదకరంగా తయారయ్యాయి. అట్లాగే ఆనంద్ టాకీస్ దగ్గర అంద్రి బ్రిడ్జి కింద పై నుంచి కిందికి నీళ్లు కారుతూనే ఉన్నాయి. ఆ రకంగా నీళ్లు లీకేజ్ అవుతుంటే రేపు కేసీ కెనాల్ బ్రిడ్జికి కూడా ప్రమాదం పొంచి ఉంది. అలాగే కల్లూరు ఓకెర వాగు బ్రిడ్జి గత ప్రభుత్వానికి 4 కోట్ల రూపాయలకు ఎస్టిమేషన్ వేసి పంపించినారు. 3 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు రాలేదు. గత పాలకులు R&Bతో పనిచేయించకుండా మున్సిపాలిటీ డబ్బులు 10 లక్షలు పెట్టి పైపైన మరమ్మతులు చేశారు, స్లాబ్ వేశారు తప్ప కింద వచ్చే గోడలే కనిపించడం లేదు. ఎప్పుడో 70-80 సంవత్సరాల కింద కట్టినటువంటి ఈ బ్రిడ్జి అప్పుడో ఇప్పుడు కూలిపోయేటట్టుంది. మరి బస్సులేమో ఈ సైడు మళ్లించినారు. స్కూల్ బస్సులు తిరుగుతున్నాయి, ఆర్టీసీ బస్సులు తిరుగుతూ ఉన్నాయి. ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి గుంతలు ఉన్న రోడ్లన్నీ మరమ్మతులు చేయించాలి. నంద్యాల జిల్లా మెత్తూరు మండలం అలగనూరు గ్రామానికి చెందిన నాజియా భాను అనే మహిళకు నగరంలోని ప్రకాష్ నగర్ విఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో వైద్యుల నిర్లక్ష్యంతో సరైన వైద్యం అందక మృతి చెందిన ఘటన జరిగింది. తమకు న్యాయం కావాలంటూ హాస్పిటల్ వద్ద నిరసన తెలియజేశారు. గత సోమవారం హాస్పిటల్ నందు అపెండిక్స్ తో హాస్పిటల్లో చేరారు. అయితే ఆదివారం హార్ట్ స్ట్రోక్ అంటూ మహిళ మృతి చెందినట్లు మహిళ బంధువులకు సమాచారం ఇవ్వకుండా హాస్పిటల్ నుండి మృతదేహాన్ని హాస్పిటల్ ప్రాంగణంలో వదిలివేసినట్లు బంధువులు ఆరోపించారు. మహిళకు భర్త దావుద్ రెహమాన్, 3 పిల్లలు హఫీజా, ఆర్షియా, అబ్దుల్లా ఉన్నారు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు న్యాయం కావాలని కోరుతూ మృతదేహంతో రోడ్డుపై నిరసన చేపట్టారు. కర్నూలు జిల్లా మెత్తూరు మండలం అలగనూరు గ్రామం రజియా బి అని చెప్పేసి ఒక ముస్లిం మహిళ గత సోమవారం వచ్చి అడ్మిట్ అయింది. అపెండిక్స్ ఆపరేషన్ కోసం అని చెప్పేసి ఇదైతే అడ్మిట్ అయితే డాక్టర్ ఫస్ట్ దీనికి ఆరోగ్యశ్రీ వర్తించదని చెప్పినాడు. వాళ్ళ దగ్గర 50,000 వసూలు చేసినారు. కానీ తర్వాత మళ్ళీ ఆరోగ్యశ్రీ కిందనే ఆపరేషన్ చేయడం అనేది 4 రోజులు బాగుంది. కానీ ఈరోజు హఠాత్తుగా మరణించింది. ఏమంటే డాక్టర్ల నిర్లక్ష్యం. ఎవడో వచ్చి ఈ హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత విఆర్ హాస్పిటల్లో ఎవడో వచ్చి ఎట్లా రాస్తారు ట్యాబ్లెట్లు
వేరే అతని ట్యాబ్లెట్లు రాసిస్తే వీళ్ళు తెచ్చుకున్నారు. అందుకోసం ఆమె చనిపోయింది అని చెప్పేసి శవాన్ని ఆ రకంగా తీసుకొచ్చి బయట రోడ్డు పైన పెట్టడం అనేది చాలా దుర్మార్గం. కాబట్టి ఇది కొత్తేం కాదు ఈ హాస్పిటల్కి. గతంలో కూడా 2 కేసులు ఈ రకంగానే జరిగాయి. అంటే డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నా ఈ ప్రభుత్వాలు పాలకులు ఎవరు పట్టించుకోవడం లేదు. నా రజియాబీ అని చెప్పేసి హాస్పిటల్కి అపెండిక్స్తో సోమవారం రోజు అడ్మిట్ కావడం జరిగింది. ఆపరేషన్ కూడా బాగా సక్సెస్ అయింది. ఆపరేషన్ ఈరోజు డిశ్చార్జ్ చేయాల్సిన పరిస్థితిలో ఆ పేషెంట్ చనిపోవడం జరిగింది. ఎందుకు చనిపోయింది, ఎలా చనిపోయింది అని చెప్పేసి ఆ రకంగా హాస్పిటల్ వైపు నుంచి కానీ లేకపోతే హాస్పిటల్లో ఉన్న పేషెంట్ యొక్క అటెండర్లకు కానీ ఎటువంటి సమాచారం ఇవ్వకుండా బాడీని హాస్పిటల్ బయటికి పెట్టడం అనేది జరిగింది. తర్వాత వీళ్ళు వచ్చి చూసేసరికి బాడీ బయట ఉంది. ఈరోజు మాకు డిశ్చార్జ్ చేస్తారు పరిస్థితుల్లో ఏ రకంగా మా బాడీ యొక్క బయట పెట్టారని చెప్పి వీళ్ళు అడిగేసరికి మాకేం సంబంధం లేదని చెప్పేసి హాస్పిటల్ వాళ్ళు ఈరోజు చాలా నిర్లక్ష్యకారకంగా మాట్లాడుతున్నారు. అసలు వెంటనే ప్రభుత్వం పునరావృతం ఇటువంటి చర్యలు కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలి. హాస్పిటల్ పైన క్రిమినల్ కేసులు పెట్టించి సీజ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాము. కర్నూలు జిల్లా పెద్దపాడు వద్ద ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ దుర్మరణం చెందగా భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. శ్రీ బెల్గాల్ మండలం పొలకలు గ్రామానికి చెందిన వెంకటేశ్వరరెడ్డి ఆయన భార్య అరుణమ్మ ద్విచక్ర వాహనంపై కర్నూలు వస్తుండగా వెనక నుంచి వేగంగా వచ్చిన AP39 MN 7857 న్యూ షిఫ్ట్ కార్ ఢీకొట్టిన ప్రభావంతో దంపతులు రోడ్డుపై పడిపోగా అరుణమ్మ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వెంకటేశ్వరరెడ్డి తలకు తీవ్రమైన గాయాలు కావడంతో ఆయనను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన కారును స్వాధీనం చేసుకుని డ్రైవర్పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషాద ఘటనతో పొలకలు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వెంచర్లో 5 రోజులుగా పూజ నిర్వహించి ఈ రోజు లక్ష్మీ గణపతి హోమం, పూర్ణాహుతి కార్యక్రమం, లడ్డు మరియు కలశం వేలం కార్యక్రమం జరిపి సాయంత్రం నిమజ్జనం చేస్తున్నామన్నారు. మా వెంచర్లో మా ఓనర్ ఇచ్చిన మాట ప్రకారం ఏమీ అభివృద్ధి చేయకపోవడం వల్ల కమిటీ హాల్, కాంపౌండ్ గోడ లాంటివి లేకపోవడం వల్ల స్వామి కార్యక్రమం ఆరు బయటనే చేయవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అసోసియేషన్ సభ్యులు బాలకృష్ణ, పరమేశ్వరి, లీలానాథ్ శర్మ, మనోహర్, సుధా, రాధిక, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి అశ్వనీ సాయి రేణుకా ఎల్లమ్మ రెసిడెన్సీ ASRY రెసిడెన్సీ తరఫున ఈరోజు గత 5 రోజులుగా మేము ఈ వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించుకుంటూ ఉన్నాము. రోజు గణపతికి గరికమాలలు, అర్క పుష్పమాలలు ఇట్లాంటివన్నీ పూజలు చేసుకుంటూ వస్తున్నాము. ఈరోజు చివరి రోజు అని చెప్పేసి లక్ష్మీ గణపతి హోమం నిర్వహించుకోవడం జరిగింది. ఈ హోమము భక్తాదుల యొక్క సహకారంతో, మా యొక్క వెంచర్ సభ్యుల సహకారంతో నిర్విఘ్నంగా ఇంతవరకు పూర్తి చేయడం జరిగింది. ఇకపై పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది. మాకు మా రెసిడెన్సీ ఓనరు ఒక కమ్యూనిటీ హాల్ కట్టిస్తా అన్నాడు. తర్వాత వచ్చేసి వెంచర్ను కొంచెం అభివృద్ధి చేస్తా అన్నాడు. కమ్యూనిటీ హాల్ ఇట్లాంటివి లేకపోవడం వల్ల ఆరు బయటే మేము ఈ ఉత్సవాలన్నీ మేము నిర్వహించుకోవడం జరుగుతుంది. అశ్విని సాయి రేణుకా ఎల్లమ్మ రెసిడెన్సీ ఓనర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీని. ఇక్కడ మేము చాలా సంవత్సరాల నుంచి దగ్గర దరిదాపుల్లో 2015 నుంచి మేము ఇక్కడ నివాసితులము. ఈ వెంచర్ చాలా 2010-11లో జిలాని భాష, నూకల్ సుబ్బయ్య, శ్రీనివాసులు సారు, సుధాకర్ రెడ్డి ఇలా మొదలుకుంటూ 6 మంది ఈ వెంచరు పెద్దలు వేసి మాకు ఆ రోజు కళ్ళబొల్లి మాటలు చెప్తూ ఇదే విధంగా మాకు స్విమ్మింగ్ పూలు అంటూ పిల్లలకు పార్కులు కార్పొరేట్ స్థాయిలో దీన్ని డెవలప్ చేసి ఇండోర్ గేమ్స్, అండర్గ్రౌండ్ డ్రైనేజీ, అండర్గ్రౌండ్ కేబుల్ సిస్టమ్, మీ కమ్యూనిటీ హాలు, మెడిటేషన్ హాలు అంటూ మమ్మల్ని వాళ్ళ కలుబొల్లి మాటలతో మమ్మల్ని ఇది చేసి మోసం చేసి ఈరోజు మమ్మల్ని ఇక్కడ ఇల్లు కొనిపించి
ఈరోజు మమ్మల్ని అడవిలో వదిలినట్టు అక్కడ మిలిటరీలో చేసి వచ్చాము, ఇక్కడ సేమ్ అడవిలో మేము జీవిస్తున్నట్టు మా పిల్లలను మేము రేపొద్దున భవిష్యత్ తరాలకు భావి తరాలకు మేము ఏం చెప్పలేని పరిస్థితి ఈరోజు మాకు నెలకొనింది. మేము పోయిన సంవత్సరం వినాయకుడిని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రోడ్లో వినాయక ఉత్సవాలు జరుపుకునే స్థాయికి ఇక్కడ మంచి అందరూ ప్రతి ఒక్క ఉద్యోగస్తులు ఇక్కడ కలెక్టరేట్లో పనిచేస్తున్నారు, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, హెల్త్ డిపార్ట్మెంట్లలో ఉన్నారు, ఎల్ఐసి మేనేజర్స్ ఉన్నారు, బ్యాంక్ మేనేజర్స్ ఉన్నారు, మాజీ సైనికులు ఉన్నారు, ఎస్ఐలు ఉన్నారు, సిఐలు ఉన్నారు, ఎంఆర్ఓలు ఉన్నారు. ఇలాంటి పరిస్థితి పోయిన సంవత్సరం వినాయకుడిని మేము అనుకున్నాము కమ్యూనిటీ హాల్ కట్టించి మీరు అక్కడ ఏర్పాటు చేసుకొని గ్రాండ్గా ఉత్సవాలు నిర్వహించుకుందరు అని చెప్పేసి మాకు ఒక అగ్రిమెంట్ ఇవ్వడం జరిగింది. ఇవ్వకపోగా మమ్మల్ని మోసం చేస్తూ ఈ సంవత్సరం కూడా సేమ్ ఇదే యాజ్ ఇట్ ఈజ్ నడి రోడ్లోనే మేము వినాయక ఉత్సవాలు జరుపుకునే పరిస్థితికి మమ్మల్ని తీసుకొచ్చినట్టు జిలానీ భాషా గారి మీద చర్యలు తీసుకుంటూ నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గౌరు వెంకటరెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కర్నూలులోని గౌరు వెంకటరెడ్డి ఇంటి వద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు గౌరు వెంకటరెడ్డి అభిమానులు పెద్ద ఎత్తున వచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పెద్దపాడు గ్రామంలో తెలుగుదేశం నాయకులు గౌరు వెంకటరెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గౌరు వెంకటరెడ్డి తనయుడు గౌరు జనార్దన్ రెడ్డి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు చేయడం సంతోషంగా ఉందన్నారు. చిన్నగా ఉండండి లేక టైం ఉంది కదా ఆధార్ కార్డు ఆఫ్టర్ ఫాస్టింగ్ కదా అందరూ అర్థమా ఓకేనా. అందరికీ నమస్కారం. ఈరోజు పెద్దపాడు 36వ వార్డుకి మేము రావడం జరిగింది. ఇక్కడ మా కుటుంబ సభ్యులు అలాగే మా లోకల్ లీడర్స్ అయినటువంటి లోకేశ్వర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అలాగే పెద్దపాడు టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు మా తండ్రి గారు గౌరు వెంకటరెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఉచిత వైద్య శిబిరాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. చాలామంది వృద్ధులు వివిధ రోగాలతో బాధపడుతున్న వాళ్ళందరూ ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు కంటి వైద్య శిబిరాన్ని కూడా అమూల్య హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కంటి వైద్యం అంత సులువైంది కాదు, దానికి చేయాలంటే మనకు చాలా మెషిన్లు కావాలి. అవి కూడా ఇక్కడికి వాళ్ళు తీసుకొని రావడం చాలా సంతోషం. ఒకటే మాట, ఈరోజు ఏంటంటే ఒక పుట్టినరోజు వేడుకని ప్రజాసేవలో భాగంగా ఉండాలనే ఒక ఉద్దేశంతోనే అలా మెసేజ్ ఇస్తూ మేము ఇలాంటి కార్యక్రమాన్ని ముందు శ్రీకారం చుట్టడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శిథిలావస్థకు చేరిన కల్లూరు ఓకెర వాగు బ్రిడ్జ్ ప్రమాదం పొంచుంది, ప్రభుత్వం వెంటనే స్పందించాలి. బీఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో వైద్యుల నిర్లక్ష్యంతో మహిళ మృతి, న్యాయం కోరుతూ కుటుంబ సభ్యుల నిరసన. కర్నూలు పెద్దపాడు వద్ద రోడ్డు ప్రమాదం, మహిళ మృతి. సాయి రేణుక ఎల్లమ్మ వెంచర్లో 5 రోజులుగా వినాయకుని పూజలు. ఘనంగా నందికొట్కూరు టీడీపీ ఇన్ఛార్జ్ వెంకటరెడ్డి జన్మదిన వేడుకలు.